భూలోక వైకుంఠం అంటే శ్రీరంగ పుణ్యక్షేత్రమే మనకి గుర్తుకు వస్తుంది. ఆ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటారో అలాగా చక్కగా ఆయన దిగి వచ్చి శ్రీరంగంలో కూర్చుని ఉన్నారు మన కోసం. బ్రహ్మకే అలా అనిపిస్తే మన పరిస్థితి ఏమిటి? ఆభరణాలు తీసేసుకున్నారు, స్వామివారి విగ్రహాన్ని కూడా తీసేసుకుందాం అనుకుంటున్నారు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. భూలోక వైకుంఠం అంటే శ్రీరంగ పుణ్యక్షేత్రమే మనకి గుర్తుకు వస్తుంది. మరి అంతలా ఈ పుణ్యక్షేత్రానికే వైకుంఠము భూలోకంలో అని ఎందుకు అన్నారు? అలాగే ఈ పుణ్యక్షేత్రంలో ఎన్నో ఉప ఆలయాలు కూడా మనకి కనిపిస్తాయి. మరి ప్రతి ఒక్క ఆలయానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఒక చక్కని రహస్యం దాగి ఉంది. అలా ఈ శ్రీరంగ వైభవం గురించి మనం మాట్లాడుకుంటూ ముఖ్యంగా 365 రోజులు ఉత్తర ద్వార దర్శనము అంటే ఉత్తర ద్వారం నుంచే చక్కగా వెళ్ళి స్వామిని దర్శించుకోవడము అన్నది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత. ఇలా అన్నీ ప్రత్యేకతలే. మరి కొన్నిటి గురించి మనం మాట్లాడుకుంటూ ఆ శ్రీరంగనాథుణ్ణి, అలాగే అక్కడ ఆ శ్రీరంగంలో ఐక్యమైపోయిన గోదాదేవిని మనస్ఫూర్తిగా మనం స్మరించుకుందాం. వైకుంఠం అంటే అక్కడెక్కడో పైలోకంలో ఉంటుంది కదా, మనమందరం అక్కడికి వెళ్ళలేము. కాకపోతే ఆ వైకుంఠంలో స్వామి ఎలా ఉంటారో అలాగా చక్కగా ఆయన దిగి వచ్చి శ్రీరంగంలో కూర్చుని ఉన్నారు మన కోసం. మరి ఇది ఎలాగా అంటే అప్పటి ఆ వైభవం గురించి మనం మాట్లాడుకోవాలి. మనందరికీ పురాణాల్లో ఈ విషయం తెలుసు. శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలోంచి ఒక కమలము, ఆ కమలంలో బ్రహ్మ సృష్టి అన్నది జరిగింది అని. ఆ తర్వాత బ్రహ్మ గారు బయటికి వచ్చి ఆయన మళ్ళీ సృష్టి అన్నది మొదలుపెట్టారు. ప్రజాపతులు ఆ రకంగా మళ్ళీ సృష్టి అన్నది కొనసాగింది. అయితే మనం అక్కడి నుంచి మాట్లాడుకోవాలన్నమాట. శ్రీరంగ వైభవం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మొత్తానికి బ్రహ్మ అలా బయటికి వచ్చిన వెంటనే చూస్తూ ఉండిపోయారట. ఎందుకు అంటే స్వామివారు చక్కగా ఆ వైకుంఠంలో శేషపాన్పుపై అలాగ నిద్రిస్తున్న భంగిమలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాంగా చిత్రపటాలు. మరి అలా చూసినప్పుడు ఎంత ముచ్చటగా అనిపించింది అంటే బ్రహ్మ చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు, మరి నీ పని ఏంటి అంటే సృష్టి చేయటము, కాబట్టి వెళ్ళి సృష్టి చేసుకోవాలి, నీకు ఒక లోకము, అదే సత్యలోకము. ఎన్ని మాట్లాడుతున్నా ఆ చూపు, ఆ దృష్టి అది పక్కకు వెళ్ళటం లేదట. శ్రీ మహావిష్ణువుని అలా చూసి మురిసిపోతున్నారు బ్రహ్మ. ఏమలా చూస్తున్నావు అంటే అప్పుడు అంటారు, స్వామి ఈ దివ్యమైన రూపము అసలు కంటి నుంచి బయటికి వెళ్ళట్లేదుగా, ఇక్కడే ఉండిపోయి ఇలా చూసుకోవాలని అనిపిస్తోంది అన్నారు. బ్రహ్మకే అలా అనిపిస్తే మన పరిస్థితి ఏమిటి అంటే అంత అద్భుతమైన స్వరూపం అన్నమాట స్వామివారిది. అప్పుడు స్వామి అంటారు, సరే మరి నన్ను నేను సమర్పించుకుంటాను నీకు అని స్వామి అలా తనలోంచి అంటే ఆ ప్రతిరూపమే ఒక శిలగా దాన్ని మార్చి ఒక విగ్రహ స్వరూపంగా మార్చి అది బ్రహ్మకి ఇస్తారు. ఇదిగో ఇప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను, ఈ రూపంతోనే ఉన్నాను, ఇది తీసుకుని సత్యలోకానికి వెళ్ళు, అక్కడ నీ కార్యక్రమాలు నువ్వు చేసుకో అని చెప్పి బ్రహ్మగారు చాలా ఆనందించి ఈ విగ్రహం అంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా దీన్ని తెలుసుకోవాలి. స్వయంభూ అంటే ఇక్కడ స్వయంగా శ్రీ మహావిష్ణువు ఎవరైతే శేషపాన్పుపై వైకుంఠంలో ఉంటారో ఆ భంగిమలో బ్రహ్మకి ఇష్టం కాబట్టి అలాంటి స్వరూపాన్ని తనలోంచే బయటికి తీసుకొచ్చి అటువంటి విగ్రహాన్ని బ్రహ్మకి ఇచ్చారు. ఇప్పుడు ఈ విగ్రహం ఎక్కడ ఉంది అంటే నిత్యము బ్రహ్మలోకంలో పూజలు అందుకుంటోంది, అంటే సత్యలోకం. సరే మరి ఇక్కడికి ఇలా అయిపోతే ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన ఒక మహారాజు గారు ఆయన ఘోర తపస్సు చేస్తున్నారు. ఎవరి కోసం అంటే రంగనాథస్వామి అనుకోవచ్చు, శ్రీ మహావిష్ణువు అనుకోవచ్చు, వారి కోసం తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మకి కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసేమో ఒకవేళ ఈ విగ్రహాన్ని అడిగితే, ఎందుకు అంటే ఆ రాజుగారికి ఇక వేరే ఏ కోరికలు లేవు, స్వామి వారిని తన దగ్గర పెట్టుకోవాలి అని. మరి ఈ కోరిక ఒకవేళ కోరితే కాదు అనకూడదుగా, మరి అటువంటప్పుడు ఎలాగా అని ఆలోచించి ఇంద్రుడికి కూడా చెప్పి, ఇంద్రుడు సాధారణంగా తపస్సుకి భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని మనం కథల్లో వింటూ ఉంటాం. అలా ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు కూడా ఎంతోమంది అప్సరసలను పంపించటము, ఏదో గాలివాన సృష్టించటము, ఇటువంటివన్నీ చేశారట. కానీ ఈ మహారాజు గారు మాత్రం చలించకుండా కదలకుండా ఆయన అలాగ తపస్సు చేస్తున్నారు. ఆయన కోరిక అది.
మొత్తానికి బ్రహ్మ ఆయన కాదనలేకపోయారు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. మరి నీకేం కావాలి అంటే, స్వామి మరి నీ దివ్య స్వరూపం ఏదైతే ఉందో అది నాకు కావాలి అని అడిగినప్పుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్తారట, ఎంతసేపులే పర్వాలేదు, నువ్వు నైవేద్యం పెట్టే సమయానికి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, అప్పటి వరకు ఉంటానులే, రాజుగారు అడుగుతున్నారు కదా అని వెళ్ళిపోతారట. అంటే బ్రహ్మ ఆయనకి సంబంధించిన రోజులు ఆ సమయం లెక్క పెడితే ఇక్కడ భూలోకానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఇక్కడ కొన్ని యుగాలు అంటే చాలా సంవత్సరాలు దాటిపోతాయి అన్నమాట. అందుకే స్వామి అంటారు, ఏం బెంగపడద్దు, నువ్వు నైవేద్యం పెట్టే సమయానికి నేను వచ్చేస్తానులే అని. మొత్తానికి అలా భూలోకానికి ఈ విగ్రహం ఏదైతే ఉందో రంగనాథ స్వామి స్వరూపంతో ఉన్న విగ్రహం అది ప్రప్రథమంగా రావడం జరిగింది. అలా అప్పట్లో అంటే త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన మహారాజు గారు ఆ విగ్రహాన్ని తెచ్చుకుని తన వంశంలో పెట్టుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేస్తున్నారు. ఆ వంశానికి సంబంధించి అంటే అలాగ ఎంతోమంది రాజులు, తర్వాత దశరథ మహారాజు గారు కూడా పూజలు చేస్తున్న సమయంలో యజ్ఞాలు హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అటువంటప్పుడు ఆ యజ్ఞానికి వచ్చిన ఒక మహారాజు ధర్మవర్మ, ఆయన కూడా ఈ విగ్రహాన్ని ఆ స్వరూపాన్ని చూసి అసలు స్వామివారి యొక్క స్వరూపం ఎవరికి వద్దు, అందరికీ కావాలి, కాకపోతే ఎవరు అడగరుగా, అడిగినా ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరు. కానీ ఈ ధర్మవర్మ ఆ రూపాన్ని చూసి ఆయన అనుకున్నారట, నేను నా రాజ్యానికి తీసుకుని వెళ్ళి దీనికి పూజలు చేసుకుంటాను అని. ఆయనకు కూడా అలా అనిపించింది. స్వామివారు నా దగ్గర ఉంటే బాగుండు కదా అని అనిపించింది. కానీ అడగలేకపోయాడు. అయితే వీళ్ళని అడిగేదేముంది, స్వామినే అడిగితే స్వామియే వస్తారు కదా నా దగ్గరికి అని అనుకుంటూ తాను కూడా తపస్సు చేయటం మొదలుపెట్టాట. ఇక్కడి నుంచి అంటే దశరథ మహారాజు గారి దగ్గర ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత. సరే, మరి ఇంతటితో అయిందా? లేదు. ఆ తర్వాత రామచంద్రమూర్తి ఆ విగ్రహానికి పూజలు చేశారు. అయితే మనందరికీ తెలుసు, రామాయణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత అద్భుతమైన పుష్పక విమానంలో అందరూ రావడము, శ్రీరామ కళ్యాణము, అలాగే పట్టాభిషేకం ఇవన్నీ జరగటము. అప్పుడు విభీషణుడు వెళ్ళిపోతున్నప్పుడు విభీషణుడు కూడా అడిగాడు అని కొన్ని గ్రంథాలలో మనకుంటుంది. విభీషణుడు అడగకపోయిన శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని ఇస్తారు అనేటట్టుగా కొన్ని గ్రంథాలలో ఉంటుంది. ఏది ఏమైనా మొత్తానికి విభీషణుడు ఆ విగ్రహాన్ని పట్టుకుని బయలుదేరి వెళ్తున్నారట. అంటే రామచంద్రమూర్తిని విడిచిపెట్టి నేను వెళ్ళను అని ఆయన అన్నప్పుడు, లేదు లేదు, లంకా నగరానికి నువ్వు ఇప్పుడు రాజువి కాబట్టి నీ కర్తవ్యం, నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలని స్వామివారు ఇస్తారు. ఇప్పుడు ఈ విగ్రహం ఏదైతే ఉందో అది విభీషణుడు పట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. ఇక్కడ కూడా మనకి రెండు కథలు వినిపిస్తూ ఉంటాయి. వినాయకుడే ఒక విఘ్నాన్ని కల్పించాడు, అలా అక్కడే ఉండిపోయింది. శ్రీరంగ పుణ్యక్షేత్రంలో ఈ విగ్రహం అని ఒక కథ వినిపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ధర్మవర్మ ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో, మరి భక్తులంటే అందరూ ఒకటే కదా స్వామివారికి, కాబట్టి ఆయన ఘోర తపస్సు చేస్తున్నారు. అందుకే స్వామివారు కూడా ఆయన సంకల్పం వేరు ఉంది. మొత్తానికి విమానంలో వెళుతూ ఉంటే విభీషణుడు ఏ స్థలంలో అయితే ఇప్పుడు మనం శ్రీరంగం పుణ్యక్షేత్రం చూస్తున్నామో అక్కడ ఆయన ఆ విమానాన్ని దించి అక్కడ స్వామివారికి పూజలు చేయాలనుకున్నారు. కారణం ఏమిటి అంటే ఆ విగ్రహానికి ఆ సమయంలో అంటే ఆ తిథుల్లో బ్రహ్మోత్సవాలు అన్నవి ఈ అయోధ్య నగరంలో ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మరి ప్రయాణంలో ఉన్నారుగా, ఆ ప్రయాణం అంటే ఏదో అది 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు కదా. మరి అటువంటి సమయంలో ఉత్సవాలు నిత్యము జరుగుతాయి, స్వామికి ఉత్సవాలు జరగకపోతే ఎలాగా అని చెప్పి ఆయన సమయం అయిందని ఆ ప్రదేశంలో విమానం ఆపి అక్కడ ఉన్న ఋషులు మునులు అలాగే ఈ ధర్మవర్మ వీళ్ళందరినీ చూసి, ఇక్కడ నేను కొన్ని పూజలు చేసుకుంటాను 9 రోజులు, ఆ తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాను అని వినయంతో అడుగుతారు విభీషణుడు. అంటే ఈ కథ కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. సరే అంటారు, మహదానందం. ఎందుకంటే ఆ విగ్రహం అలా అందరికీ చూడడానికి దొరుకుతుందా? మొత్తానికి అక్కడ అలా పెట్టి పూజలు చేసిన విభీషణుడు మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళాలి అంటే మాత్రం స్వామి రావడానికి ఒప్పుకోలేదు. స్వామి అక్కడే ఉండిపోయారు అని చెప్తారు. కారణం ఏమిటి అంటే అక్కడ ఋషులు మునులు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, స్వామి వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండాలని. అలాగే ధర్మవర్మ యొక్క ఆ తపస్సు,
మొత్తానికి స్వామికి ఇక్కడే ఉండాలనిపించింది. అందుకే ఆయన శ్రీరంగ పుణ్యక్షేత్రంలో అలా ఉండిపోయారు. అందుకనే ఈ శ్రీరంగ పుణ్యక్షేత్రంలో రంగనాథ స్వామి అంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న విష్ణువే అని అంటారు. కాబట్టి భూలోక వైకుంఠము, దీనికి భిన్నంగా ఇంకా అసలు ఎటువంటి ఆలోచన లేదనమాట. అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే మనం అందరం కూడా వైకుంఠానికి వెళ్ళాము అనే ఒక ఆలోచన మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. అలా ఈ ఆలయ వైభవం మొదలవుతుంది. సాక్షాత్తు అంటే స్వయంభుగా ఆ శ్రీ మహావిష్ణువే శేషపాన్పుపై ఉన్న స్వరూపాన్ని భూలోకంలో ఆయన శ్రీరంగంలో ఆ క్షేత్రంలో ప్రప్రథమంగా వచ్చిన తర్వాత రంగనాథ స్వామి పేరుతో ఇంకా ఇతరత్రా ఎన్నో ఆలయాలు మనకి అలాగా కనిపిస్తూనే ఉంటాయి. వాటి గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఇక్కడ ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎన్నో గోపురాలు, అంటే 21 గోపురాలు, చాలా పురాతనమైన ఆలయం, అలాగే చాలా పెద్ద ఆలయం అని చెప్పుకుంటారు కదా. అలాగే ఈ గోపురాలకి సంబంధించి కూడా ఒక గోపురం గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అన్ని గోపురాలు చాలా భిన్నంగా, అంటే అన్ని రంగులతో నిండి ఉంటాయి. కానీ ఒక గోపురం మాత్రం కేవలం తెలుపు వర్ణంలో మాత్రమే ఉంటుందట. వెల్లియార్ గోపురం అని అంటారు, అలాగే వెల్లయమ్మ గోపురం అని కూడా అంటూ ఉంటారు. ఇన్ని గోపురాలలో ఈ గోపురం మాత్రమే తెలుపు వర్ణంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే అక్కడ కూడా ఒక భక్తురాలు మనకి వెంటనే గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఈ ఆలయానికి వచ్చి అక్కడ ఉన్న సొమ్ము, బంగారము, ఆభరణాలు, అలాగే విగ్రహానికి సంబంధించి కూడా చాలా చెప్తారు. అంటే ఎన్నోసార్లు ఈ విగ్రహాన్ని దోచుకుని వెళ్ళిపోవటము, ఆ ప్రయత్నాలు చేయటము, ఈ విగ్రహాన్ని దాచే ప్రయత్నంలో ఎన్నో సంవత్సరాలు తిరుమలలో, ఆ తిరుపతిలో కూడా ఈ స్వామివారు అక్కడ ఉన్నారట చాలా ఏళ్ళు. అంటే అప్పట్లో ఎందుకు అంటే అప్పట్లో ఉన్న ఇతరత్ర మతస్థులు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడము, వాళ్ళంతా కూడా దోచుకుని వెళ్ళిపోవడం మనం వింటూ ఉంటాం కదా ఆ సమయంలో. అందుకే నేటికి తిరుమలలో రంగనాథ మండపం అని ఒకటి ఉంటుంది. అక్కడే ఇదివరకు శ్రీరంగంలో ఉన్న స్వామివారు ఉంటూ ఉండేవారు అన్నమాట. మళ్ళీ అంతా సర్దుకుంది పరిస్థితి అంటే స్వామివారిని తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఇలా శ్రీరంగంలో ఉన్న స్వామివారు కదులుతూనే ఉన్నారు, ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయితే ఒకసారి ఇలాగే ఒక దండయాత్ర అన్నది అయింది. ఆభరణాలు తీసేసుకున్నారు, స్వామివారి విగ్రహాన్ని కూడా తీసేసుకుందాం అనుకుంటున్నారు. అటువంటి సమయంలో అక్కడ ఉన్న జియర్ స్వాములు, అర్చక స్వాములు, వీళ్ళందరూ ప్రయత్నం, వీళ్ళతో పాటు అక్కడ ఒక రాజ నర్తకి ఉంది, తన పేరు వెల్లయమ్మ అంటారు. ఆవిడ చాలా అందంగా చక్కగా మంచి తెలుపు వర్ణంతో ఆవిడ ఉంటూ ఉండేదట. అందంగా ఆవిడ నృత్యం చేస్తూ ఉండేది. మరి ఆవిడేం చేసింది అంటే అక్కడికి వచ్చిన సైనికుడు ఎవడైతే ఉన్నాడో ఆ సైనికుడి దగ్గర నృత్యం చేస్తూ చేస్తూ ఆయన ఆలోచనలు కొద్దిగా మారుస్తూ మొత్తానికి ఈ గోపురం ఏదైతే ఉందో అక్కడ దాకా తీసుకొచ్చి, నేను చెప్తాను ఎక్కడ దాచారో విగ్రహాలను, ఇంకా చాలా నిధులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి ఆ గోపురం పైదాకా తీసుకుని వెళ్ళి అక్కడి నుంచే సైనికుడిని తోసేసిందట, ఆవిడ చంపేసిందనమాట. అలా చేసిన తర్వాత రంగనాథ నీ సేవలోనే ఇక నేను కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, సేవ చేశాను అనుకుంటున్నాను, కానీ ఒక మనిషిని చంపటం పాపమే కదా అని ఒక పశ్చాత్తాప భావనతో గోపురం మించి ఆవిడ కూడా కింద పడి ప్రాణత్యాగం చేసుకుందట. అందుకే దీనికి ప్రతీకగా రంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని రక్షించటానికి ఈ నర్తకి యొక్క పాత్ర ఎంత ఉంది అని నేటికీ మనకి గుర్తుండిపోయేలా ఆ గోపురానికి మాత్రం ఎప్పుడూ రంగులు వేయరు, అది తెలుపు వర్ణంలోనే ఉంటుంది. ఈ వెల్లయమ్మ అనే పేరు దానికి ప్రతీకగా ఈ గోపురం చూడటానికి, గుర్తుకు తెచ్చుకోవటానికి వెల్లియార్ గోపురం అంటారు, లేకపోతే వెల్లియమ్మ గోపురం అని అంటారు. ఇలా ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో 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 ప్రత్యేకతలు. ముఖ్యంగా మనకి ఈ 365 రోజులు కూడా ఉత్తర ద్వారం నుంచే మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అన్నది ఇంకొక అద్భుతమైన అంటే ప్రత్యేకత అని మనం మాట్లాడుకోవాలి. నమస్తే.